హాయ్ అండి. మటన్ కీమా బాల్స్ మీకు ఐడియా ఉందా? సో నేను ఇప్పుడు చేసి చెప్తాను. ఫస్ట్ కీమా తీసుకొని పసుపు, అందులో ఉప్పు, కారము, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ కలుపుకోవాలి. అండ్ అందులో పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు అందులో పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకొని ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం కొబ్బరి పొడి ఎలా చేయాలో చూపిస్తా. ఫస్ట్ కొబ్బరి, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి మిక్సీ కొట్టుకొని అందులో వేసి కలుపుకోవాలి. కీమా బాగా మిక్స్ చేసుకున్నాక ఇది మంచిగా మిక్సీ జాడీలో వేసుకొని ఒక గ్రైండ్ ఇలా అని తీసేసి అంతా అట్లనే వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఆ మిక్సీలో వేసేసుకొని పల్స్ చేయాలి. ఇట్లా పల్స్ 2-3 టైమ్స్ వేసేస్తే ఇంకా దాంట్లో పెట్టిన మసాలాలన్నీ ఇప్పుడు ఒక బాండీలో మిక్స్ అని దాంట్లో ఆయిల్ పోసి మనము ఆనియన్స్, పుదీనా ఇవన్నీ వేసి పచ్చిమిరపకాయలు వేసి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ దాంట్లో పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలి. మంచిగా గోలాలి. మంచిగా గోలాక దాన్ని ఇప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి. అది బ్రౌనిష్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం తర్వాత ఏంటంటే ఇప్పుడు కీమా మనం మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా, అది మంచిగా మిక్స్ అయినాక మిక్స్ చేసుకుంటాం కదా, మిక్స్ అయిపోతుంది. సో దాన్ని మనం ఏం చేయాలంటే బాల్స్ లాగా చేసుకోవాలన్నమాట. నేను పుదీనా వేసిన ఇందులో ఇప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఎందుకో నాన్ వెజ్లో పుదీనా, సాజీరా ఇలాంటివి వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఎంత మంచి పుదీనా వేస్తే అంత బాగుంటుంది. దీంట్లో మెయిన్ అంటే పుదీనా, కొత్తిమీర, కొబ్బరి పొడి ఆ మసాలాలనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ పట్టుకుంది ఇప్పుడు అలా బాల్స్ చేసుకుంటూ మనం అందులో వేయాలి. ఇంకొకటి విషయం ఏంటంటే ఇది చాలా స్లో ప్రాసెస్ అనమాట. ఒక 45 మినిట్స్ పడుతుంది ఇది చేయడానికి, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. దీనికి కాంబినేషన్ అయితే పప్పుచారు, ముట్టీలు, అన్నం చాలండి, అంత బాగుంటుంది. మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు కట్టుకున్నాం కదా, అట్లా అయిపోయింది. ఇప్పుడు మనం చెంచా స్పూన్ పెట్టొద్దు అనమాట. స్పూన్ పెట్టి కలపొద్దు. అది మొత్తం వాటర్ ఉంటుంది. కీమా కొట్టేటప్పుడు వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని అది వాటర్ తేలుతుంది. తర్వాత ఇప్పుడు మనకి టమాటా పేస్ట్ అందులో వేసుకోవాలి గ్రేవీ గురించి. అట్లా బ్రౌన్ కలర్ అయిపోయింది, మొత్తం గోలిపోయింది ఆ ముట్టీలు అనేటివి, కీమా బాల్స్ అనేటివి మంచిగా గోలిపోయింది. నేను ముట్టీలు అంటున్నాను, కన్ఫ్యూజ్ కాకండి. ఇవి కీమా బాల్స్, మా దగ్గర ఇవి ముట్టీలు అంటారు. కీమా టమాటా క్యూరీ వేసుకున్నాం. సో ఇప్పుడు మనం గ్రేవీకి సో మనం ఏం చేస్తున్నామంటే అందులో మళ్ళీ కొంచెం ఉప్పు, కారం వేస్తున్నాము. సో ఉప్పు, కారం వేయడం వల్ల ఏంటంటే కొంచెం మళ్ళీ టేస్ట్ దానికి అంటుకుంటుంది. ఫైనల్గా కొత్తిమీర తరిచి చేయాలి. మొత్తం మిక్స్ చేసేసుకొని ఇది మీరు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీస్కి, ఇంకా రైస్కి, బగారాకి అంత బాగుంటుంది. ఒకసారి చూడండి ముక్క ఎంత మంచిగా ఉడికిపోయిందో. మీకు టెన్షన్ అవసరం లేదు, ఉడుకుతుందా ఉడకదా మటన్ కాదు, మంచిగా ఉడుకుతుందండి, చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని ఇట్లా డీప్ ఫ్రై కూడా చేస్తారు. మా నాన్నమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తారండి. ఒకవేళ మీరు కూడా ఇలానే చేస్తారా? కీమా ముట్టీలు చేసినట్లయితే కామెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్.